హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాలేజీ ఆ రోజే స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ అందరూ నెమ్మదిగా వస్తూ ఉన్నారు. జూనియర్స్ భయపడుతూ వస్తుంటే సీనియర్స్ ఫ్రెండ్స్తో కలిసి ఆడుతూ పాడుతూ వస్తూ ఉన్నారు. కొంతమంది అప్పుడే ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ర్యాగింగ్ అంటే భయపడేలాగా కాదులేండి, సరదాగా పేర్లు సెక్షన్లు ఇలాంటివి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనం హీరో గ్యాంగ్ దగ్గరకు వెళ్దాం. సుధీర్, అరుణ్, సతీష్ వీళ్ళు మన హీరో ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దాం. ఏంట్రా మంచి మంచి ఫిగర్లే రావడం లేదు. కాలేజ్ ఓపెన్ అయింది, అందమైన అమ్మాయిలు వస్తారు అని నేను ఉదయాన్నే లేచి ఇంత అందంగా రెడీ అయి వస్తే అని సతీష్ అనగానే ఫ్రెండ్స్ కింద నుండి పైదాకా చూసి, నువ్వు అందంగా రెడీ అయ్యావా, ఒక్కసారి అద్దంలో చూసుకో, ఫేస్ పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తావు అని నవ్వుతారు. నవ్వండిరా నవ్వండి, నేను అందంగా ఉన్నాను అని మీకు కుళ్ళు అని మన కిరణ్ వస్తాడుగా, వాడే చెబుతాడు నేను ఎలా ఉన్నాను అనగానే వెనక నుండి నీకేమిట్రా, నువ్వు మన కాలేజీ హీరోవు కదా అంటాడు. ఫ్రెండ్స్ ఎవరా అని చూస్తే కిరణ్ నవ్వుతూ నిలబడి ఉంటాడు. అరే, నీ నవ్వు చూసి మన కాలేజీలో ఆడపిల్లలు అందరూ నీకు పడిపోతున్నారు అని సుధీర్ అంటాడు. అవునారా సుధీర్? అవునరా, సుధీర్ చెప్పేది నిజమేరా, నువ్వు మా పక్కన ఉంటే ఏ అమ్మాయి మమ్మల్ని చూడడం లేదు అంటాడు అరుణ్. అరుణ్ తల మీద దెబ్బ పడేసరికి ఎవరికి నన్ను కొట్టే ధైర్యం అని వెనకకు చూసి పిల్లిలాగా అయిపోయి నువ్వా రాని అంటాడు. అవును నేనేరా, నేను పడ్డానుగా చాలేదా అంటుంది. ఏ రాణి, వాడు సరదాగా అన్నాడు వదిలే అంటాడు కిరణ్. ఇదిగో కిరణ్, నువ్వు చెప్పావు కాబట్టి వదులుతున్నా, ఇంకొకసారి ఇలా వాగావనుకో అని వార్నింగ్ ఇచ్చి వదిలిపెడుతుంది. అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి ఒక అమ్మాయి దిగుతుంది. అమ్మాయి అనే కంటే పాలరాతి శిల్పం అంటే బాగుంటుందేమో, అంత అందంగా ఉంటుంది. కాలేజీ మగపిల్లలందరూ కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తూ ఉంటారు. కిరణ్ ఫ్రెండ్స్ కూడా అలాగే చూస్తూ ఉంటే మళ్ళీ అరుణ్ తల మీద ఒక దెబ్బ పడుతుంది. అరుణ్ రుద్దుకుంటూ, ఎందుకే అలా కొడతావు? చూశాను అంతేగా, కిరణ్ చూస్తున్నాడుగా అంటాడు అరుణ్. కిరణ్ చూస్తున్నాడా? లేదుగా అంటుంది రాణి. వాడు చూసేది ఏమిటి, వాడే 6 అడుగుల అందగాడు, మంచి కలరు, కాలేజ్ అమ్మాయిలందరూ వాడినే చూస్తారు. ఇంకా వాడికి ఏం పని? ఇప్పుడు నాకు తెలిసి ఈ అమ్మాయి కూడా వీడి దగ్గరకే వస్తుంది చూడు అనగానే ఆ అమ్మాయి కిరణ్ దగ్గరకు వచ్చి ఎక్స్క్యూజ్ మీ అంటుంది. కిరణ్ బుక్ చూస్తూ తల పైకెత్తి ఎస్ అంటే 4th ఇయర్ క్లాస్ ఎక్కడా అని అడుగుతుంది. కిరణ్ చెప్పి మళ్ళీ చూసుకుంటూ ఉంటాడు. తాను ఆశ్చర్యపోతుంది. ఇప్పటి వరకు ఇలా ప్రవర్తించిన వాళ్ళు ఎవ్వరూ లేరు అని అనుకొని థ్యాంక్ యూ చెప్పి వెళ్తుంది. ఫ్రెండ్స్ అందరూ కిరణ్ని ఆశ్చర్యంతో చూస్తుంటే, చూసింది చాలే, క్లాస్కి టైం అవుతుంది పదండి అంటాడు. క్లాస్లోకి వెళ్ళి కూర్చోగానే ప్రిన్సిపల్ వచ్చి తన వెనక వచ్చిన అమ్మాయిని చూపించి, తన పేరు దివ్య, మన కాలేజ్లో జాయిన్ అయింది, మీ క్లాసే అని కిరణ్ని పిలిచి, తనకేమైనా తెలియకపోతే చెప్పు అని చెప్పి వెళ్తారు ప్రిన్సిపల్. కిరణ్ వెళ్ళి తన సీట్లో కూర్చుంటాడు. దివ్య వెళ్ళి రాణి పక్కన కూర్చుంటుంది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఆ రోజుకలా గడిచిపోతుంది. ఇంటికి వెళ్ళి దివ్య వాళ్ళ మమ్మీ డాడీకి కాలేజ్ విషయాలు చెప్పి తన రూమ్కి వెళ్తుంది. దివ్య ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక్కగానొక్క కూతురు, చాలా గారాబంగా పెంచుంటారు. దివ్య కళ్ళు మూసుకోగానే కిరణ్ కనిపిస్తాడు. ఇదేమిటి, ఈయన కనిపిస్తున్నాడు, కనీసం నా వైపు చూడను కూడా చూడలేదు, నేను తలుచుకోకూడదు అనుకుంటూ కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. బయట నుండి ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది. అస్సలే నిద్ర పట్టడం లేదు. ఈ సౌండ్స్ ఏమిటి బాబు, డాడీకి హౌస్ ఇక్కడే దొరికిందా అని బాల్కనీలోకి వెళ్ళి చూస్తే బయట వాళ్ళ ఇంటికి ఎదురుగా మెకానిక్ షెడ్ ఉంటుంది. అక్కడ నుండే సౌండ్స్ వస్తున్నాయి. అక్కడ ఒక అతను రిపేర్ చేస్తూ ఉంటాడు. ఫేస్ కనిపించదు. హలో సార్
రాత్రి పనుకునే ముందు ఏమిటండి ఆ సౌండ్స్ అని పిలిచేసరికి తల ఎత్తి చూస్తాడు. అంతే. దివ్య ఆశ్చర్యంతో మీరా, మీరు ఇక్కడ అంటుంది. అవును, నేనే. మీరే ఇక్కడికి కొత్తగా వచ్చారు అనుకుంటా అంటాడు. మీకు డిస్టర్బ్గా ఉందా అంటాడు. లేదులే, చేసుకోండి అని లోపలికి వచ్చి కళ్ళు మూసుకుంటే మళ్ళీ కిరణ్ కనిపిస్తాడు. ఏమిటి ఈ మనిషి మా ఇంటి ఎదురుగా ఉన్నాడు, అది కాక కళ్ళు మూసి ఆయన నవ్వడమే కనిపిస్తుంది. ఏమైనా ఈ ఒక్క రోజులో నాకు అనుకుంటూ విండో దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటుంది. కిరణ్కి తనని ఎవరో చూస్తున్నారు అనిపించి చుట్టూ చూస్తాడు. అది చూసిన దివ్య నేను చూస్తున్నాను అని ఎలా తెలుసో అని అనుకుంటూ నిద్ర రాగానే వెళ్ళి పడుకుంటుంది. రోజు కాలేజీకి వెళ్ళడం రావడం, కిరణ్ పని చేస్తుంటే అర్ధరాత్రి దాకా చూడడం అలవాటైపోయింది దివ్యకి. కాలేజ్లో వీళ్ళ ఇద్దరు ఒక్కసారి కూడా మాట్లాడుకున్నట్లు ఉండరు. కిరణ్ అందరితో బాగా మాట్లాడుతాడు, కానీ దివ్య దగ్గరకు వచ్చేసరికి ఒక్క మాట కూడా మాట్లాడాడు. అదేమిటి అని ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు, వాళ్ళతో మనకి మాటలేమి ఉంటాయి అని అనడం దివ్య విని బాధపడుతుంది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ కిరణ్ని ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేకపోతుంది. ఒకరోజు అందరూ పడుకున్న తర్వాత దివ్య బయటకు వచ్చి కిరణ్ షెడ్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ కిరణ్ లేకపోయేసరికి షెడ్ వెనుక ఉన్న ఇంటికి వెళ్ళేసరికి కిరణ్ అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వస్తూ ఉంటాడు. మీరేమిటి ఇక్కడ అని అడుగుతాడు. మీరు కనిపించకపోతే ఏమిటా అని వచ్చాను అంది దివ్య. సరే, చూశారుగా, వెళ్ళండి అని డ్రెస్ వేసుకొని వచ్చి ఏమిటి ఇంకా అలాగే ఉన్నారు, ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళండి అంటాడు కిరణ్. అంటే మీకు బాగుంటుందా అన్న దివ్య మాటలకి అదేమిటి నాకు బాగుండడం అంటూ తడబడుతుంటే ఇదేమిటి అని బెడ్ మీద ఉన్న తన ఫోటో చూపించి అడుగుతుంది. ఇది మీ ఫోటో ఇక్కడకు ఎలా వచ్చింది నాకు తెలియదు అంటాడు కిరణ్. ఎందుకు కిరణ్ అబద్ధాలు చెప్తావు, నేనంటే నీకు ఇష్టం లేదా, నా కళ్ళల్లో చూసి చెప్పు అంటూ ఎదురుగా నిలబడుతుంది దివ్య. కిరణ్ దివ్య కళ్ళల్లోకి చూస్తూ దివ్యను కౌగిలించుకొని ఏ రోజైతే నువ్వు కారు దిగడం చూశానో ఆ రోజే నా మనసులో నిలిచిపోయావు. నిన్ను చూసినా నీతో మాట్లాడినా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ఎక్కడ నీతో నిజం చెబుతానో అని భయం. నువ్వు దగ్గరగా వస్తున్నా నేను దూరంగా వెళ్తూ ఉండేవాడిని దివ్య. రోజు రాత్రి నీకోసమే పని చేస్తూ ఉంటాను. నువ్వు వచ్చి బాల్కనీలో ఉన్నంతసేపు నేను నిన్ను చూస్తూ ఉండేవాడిని. నువ్వు లోపలికి వెళ్ళగానే నా ప్రాణం పోతున్నట్టు ఉండేది. మళ్ళీ ఉదయాన్నే నిన్ను చూడగానే నా ప్రాణం నా దగ్గరకు వచ్చినట్టు అనిపించేది. నువ్వు నాతో మాట్లాడాలి అని చూసినప్పుడు అంతా నేను ఏదో ఒక పనితో పక్కకు వెళ్ళేవాడిని. నువ్వు బాధపడుతున్నావు అని తెలుసు. నువ్వు పడే బాధ కన్నా నేను 100 రెట్లు బాధపడేవాడిని దివ్య అన్నాడు కిరణ్. ఇంత ప్రేమను ఉంచుకొని ఎందుకు నాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నావు? నాకు డబ్బు ఉంది అన్న అహంకారంతో ఉంటాను అనుకున్నావా అన్న దివ్యతో. లేదు దివ్య, నువ్వు ఎలాంటి దానివో ఇన్ని రోజుల నుండి చూస్తున్నాను. నాకు తెలీదా 10 మందికి సహాయం చేయాలనే చూస్తావు అన్నాడు కిరణ్. మరి ఏమిటి నీ ప్రాబ్లం అంది దివ్య. మీ డాడీ డబ్బు మనిషి అని అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళికి మీ నాన్న ఒప్పుకోడు. అలాంటప్పుడు నేను నా ప్రేమను ఎలా చెబుతాను చెప్పు? నువ్వు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకొని నా మనసులో ప్రేమను మనసులోనే చంపుకొని నా ఊహల్లో నువ్వు నేను మన ప్రేమ ఈ జన్మకు ఇదే చాలే అనుకున్నా అన్నాడు కిరణ్. అంటే ఊహల్లో బతుకుదామా? జీవితంలో వద్దు అనుకొని నాకు దూరంగా ఉంటున్నావు అంతేగా? నువ్వు ప్రేమించడం లేదు అని తెలిసినప్పుడే నువ్వు కావాలి అనుకున్నా. ఇప్పుడు నాకన్నా
నువ్వే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని తెలిసి ఎలా ఊరుకుంటాను? రేపే మా డాడీతో మాట్లాడుతాను. నా మాట ఆయన కాదనలేదు అని చెబుతుంది దివ్య. కిరణ్, రేపు మనం కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈరోజు హ్యాపీగా పడుకో. రేపటి నుండి మన ఇద్దరం పక్క పక్కనే పడుకోవచ్చు అని కిరణ్ని కౌగిలించుకొని, ఈరోజు ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను కిరణ్ అంటుంది దివ్య. అసలు నాకు కళ నిజమా అర్థం కావడం లేదు అంటాడు కిరణ్. దివ్య గిల్లుతుంది. కిరణ్ అబ్బా అంటూ రుద్దుకుంటూ, ఎందుకు అలా గిల్లావు అని అడుగుతాడు. కళ అన్నావుగా, నిజం అని చెప్పడానికి అని చెప్పి, సరే రేపు మా డాడీతో వస్తా అంటూ వెళ్ళిపోతుంది దివ్య. ఎందుకో మనసంతా దిగులుగా భారంగా ఉంది అని మళ్ళీ వెనక్కి వచ్చి, నాకు వెళ్ళాలని అనిపించడం లేదు కిరణ్, నాకు ఏదో జరుగుతుంది అని భయంగా ఉంది అంది దివ్య. ఏమీ జరగదు, మీ డాడీ ఒప్పుకుంటే పెళ్ళి అవుతుంది అని వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని దగ్గర ఉండి పంపిస్తాడు కిరణ్. కిరణ్ వెళ్ళి డోర్ వేసి మనసంతా సంతోషంతో రేపటి రోజును తలుచుకుంటూ పడుకుంటాడు. వీళ్ళ ఇద్దరికీ తెలియని విషయం, దివ్య వాళ్ళ డాడీ దివ్య షెడ్లోకి రావడం చూసి దివ్య వెనుక వెళ్ళి అంతా విని అక్కడే ఉండి రౌడీలను రమ్మని చెప్పి దివ్య రావడం చూసి పక్కకు వెళ్తాడు. దివ్య రూమ్కి వెళ్ళినా నిద్ర పట్టదు. మనసు కీడు శంకిస్తూ ఉంటే బాల్కనీలోకి వచ్చి నిలబడుతుంది. కిరణ్ షెడ్ వైపు చూసేసరికి 10 మంది దాకా ఉంటారు. అందరూ లోపలికి వెళ్తుంటే దివ్య చూసి కిందకు పరిగెత్తుకుంటూ వచ్చి కిరణ్ ఇంటికి వెళ్ళేసరికి నిద్రపోతున్న కిరణ్ని కత్తులతో పొడుస్తారు. అది చూసి దివ్య కిరణ్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి, లే కిరణ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. దివ్య, నువ్వెందుకు వచ్చావు? ఇంటికి వెళ్ళు అనగానే ఒక్క చూపు చూసి అక్కడ పక్కన ఉన్న కత్తితో తాను కూడా పొడుచుకుంటుంది. దివ్య అంటూ వాళ్ళ డాడీ దగ్గరకు రాబోతే, వద్దు, రావద్దు డాడీ అంటూ కిరణ్ అంటూ పిలిచేసరికి కళ్ళు తెరిచి చూస్తాడు. దివ్య, నీకు ఏమైంది? ఎందుకు అలా చేశావు అని కిరణ్ కంగారుగా అడుగుతుంటే, చూసారా డాడీ, తన ప్రాణం పోతున్నా నాకు ఏమైంది అని బాధపడుతున్నాడు. ఇది మా ప్రేమ, మరి మీది ఏ ప్రేమ? మీరే ఆలోచించుకోండి అంటూ కిరణ్, లే ఒక్కసారి చూడు అంటూ కిరణ్ని తన ఒళ్ళోకి తీసుకొని, ఇటు చూడు అంటూ కిరణ్ చేతికి ఉన్న రక్తంతో తన నుదుటన బొట్టు పెట్టించుకొని, డాడీ, ఇప్పుడు నేను కిరణ్ భార్యని, మా ఇద్దరిని ఒకే చోట సమాధి చేయండి. కలిసి ఎలాగో బ్రతకనివ్వలేదు, కనీసం ఈ ఒక్క సహాయం అన్నా చేయండి అంటూ దండం పెడుతుంది దివ్య. కిరణ్, ఇందాక నేను అన్నానుగా, రేపటి నుండి మనం ఇద్దరం ఒకే చోట పక్క పక్కనే పడుకుంటామని. నేను చెప్పింది నిజమే కదా అని చిన్నగా నవ్వితే, అవును దివ్య, నువ్వు నా కోసం నీ ప్రాణాన్ని తీసుకోవాలి అనుకున్నావు. అయ్యో, నా ప్రాణం నువ్వేగా. నువ్వు నేను మన ప్రేమ, లేకపోతే ఎలా ఉంటాను అని కిరణ్ నుదుటున ముద్దు పెట్టి, రేపటి నుండి మన ప్రేమకు ఏ హద్దులు లేవు, మనం స్వేచ్ఛా జీవులం అయిపోయాం అంటూ కళ్ళు మూస్తుంది. దివ్య దివ్య అంటూ కిరణ్ కూడా చనిపోతాడు. అది చూసిన దివ్య వాళ్ళ డాడీకి తను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలిసి వస్తుంది. నా మూలంగా 2 ప్రాణాలు పోయాయి, ఈ పాపం నన్ను జీవితాంతం వెంటాడుతుంది అని ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతాడు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు వల్ల ఎన్ని దారుణాలు జరుగుతాయో ఊహించలేము. పైలోకానికి వెళ్ళిన కిరణ్, దివ్య సంతోషంగా ఉండాలి అని కోరుకుందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.